హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. చరిత్ర యొక్క గొప్ప రహస్యం వాటి స్వభావం ప్రకారం చారిత్రక రహస్యాలను ఛేదించడం చాలా కష్టం. క్లియోపాత్ర. తన అసలు పేరు క్లియోపాత్రా 7. ఈమె క్రీస్తు పూర్వం BC 69వ సంవత్సరంలో అలెగ్జాండ్రియాలో జన్మించింది. ఆమె తండ్రి పేరు టొలెమీ 7 మరియు తల్లి క్లియోపాత్రా 5 మరియు వారి పూర్వీకులు గ్రీకు దేశానికి చెందినవారు, కానీ ఈజిప్ట్ ను ఆక్రమించి పరిపాలించేవారు. వీరి పూర్వీకులు సుమారు 400 సంవత్సరాలు ఈజిప్ట్ ను పరిపాలించినట్టు చరిత్ర చెబుతోంది. టొలెమీ యొక్క రాజవంశీయుల్లో చివరి వ్యక్తి క్లియోపాత్ర. క్రీస్తు పూర్వం BC 30లో యాక్టియన్ దళాలు అలెగ్జాండ్రియాను చుట్టుముట్టారు. ఓటమిని ఒప్పుకొని క్లియోపాత్ర పాముతో కాటు వేయించుకొని చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె వయసు 39 సంవత్సరాలు. ఈమె 20 ఏళ్లు రాజ్యాన్ని పరిపాలించింది, కానీ ఆమె శవం చరిత్రలో అంతుచిక్కని రహస్యాలను మిగిల్చింది. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు క్లియోపాత్ర సమాధి 2005లో కనుగొనబడిన టోపోసిరిస్ మాగ్నా దేవాలయం కింద దాగి ఉండవచ్చు అని సూచించారు, మరియు మధ్యధరా తీరంలో ఉన్న ఈ ఆలయం క్లియోపాత్ర ప్రేమికుడు ఆంటనీని పూడ్చిపెట్టిన ప్రదేశంగా నమ్ముతారు. మరికొన్ని సిద్ధాంతాలు పురాతన నగరం అలెగ్జాండ్రియా కింద ఉన్న భూగర్భ సముదాయంలో దాగి ఉండవచ్చు అని సూచిస్తున్నాయి. మరియు ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తల బృందం పశ్చిమ ఎడారిలో క్లియోపాత్ర సమాధికి సంబంధించిన సంకేతాలు పరిశోధన చేస్తుంది. రాడార్ మరియు థర్మల్ ఇమేజింగ్ తో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు అనేక పురాతన శ్మశాన వాటికలను వెలికి తీశారు. వీటిలో ఒకటి టొలెమీ కాలం నాటిది అని తేలింది, అంటే క్లియోపాత్ర పాలించిన అదే యుగం. ఈ కొత్త ఆవిష్కరణలు ఉన్నప్పటికీ క్లియోపాత్ర సమాధి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కానీ సమస్య ఏమిటంటే ఎక్కడ వెతకాలో, ఎక్కడ చూడాలో ఎవ్వరికీ తెలీదు. పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు దాని రహస్యాలను వెలికి తీసేందుకు నిశ్చయించుకున్నారు. ఆవిష్కరణ యొక్క థ్రిల్ మరియు భాగస్వామ్యం చరిత్రను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతతో నడవబడుతుంది. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఈ క్లియోపాత్ర యొక్క సమాధి ఎక్కడ దాగి ఉండొచ్చని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.